చేరువచ్చిన ఘనమైన యేసయ్యలో పోషణ మీరు మీకు స్వస్థత ఇచ్చి మహిమ మీకు యేసుక్రీస్తు ఘనమైన నామములో పోషణ తన మహిమను వెలక చేయబోతున్నాడు ప్రభు సెలవిస్తున్నాను. ప్రభు మీ చిత్తానుసారం కార్యం జరిగించండి ప్రభు. ఇంతవరకు నా తండ్రి నీ ఘనమైన నామాన్ని ప్రభావ తీర్పుల ద్వారా కీర్తించడం కోసం చేసిన సహాయం కొరకు ఆయన నీకే మహిమ స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ వారికి వందనం స్తోత్రం తండ్రి. నా జగన్ ఏ శ్రాములు వారు అంతరంగాలు పరిశుద్ధం వచ్చి పవిత్రం వచ్చిన తండ్రి. ఈ ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మహిమనందరి ప్రభు పరిశుద్ధ వాచకాలు మాతో మాట్లాడండి ప్రభు. నీ సమస్తాన్ని చేతులకు అప్పగించుకున్నారు. మీరే సహాయం చేస్తూ నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చేత 7వ దిన ఉపవాస ప్రార్థన ముగింపు పండుగలకు మనం వచ్చామని ప్రభు అందరికీ జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ ఓహో దీర్ఘ పోషణ మన మధ్య సంచరిస్తూ ఉండగా మీ ఆత్మను ప్రభు ఆత్మ పోషణ ఆధారం చేసి ప్రభు మాట ఆలోచించిన ప్రభు సెలవు క్రీస్తు బ్రాహ్మణ పోషణ ప్రత్యేకించబడిన దినాలుగా మీరు పిలిచిన దేవుడే మీతో మాట్లాడుతున్నాను. మీ వరకు పోషణ సమయం ఇచ్చిన తండ్రి మీతో మాట్లాడుతున్న తండ్రి ప్రేమతో పిల్లలని దేవుడు ఇచ్చే సందేశాన్ని వినుటకు మన సిద్ధపడాలని ప్రభు తెలియజేసుకోవడం సంబంధించి ప్రభు చేసిన స్థుతి ఆరాధనగా మీరు మనసుకున్నారు తండ్రి. రోజు మీరు స్థితించిన ప్రత్యేకంగా కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నాయనను ఆశీర్వదించండి, భోజనం కూడా ఆశీర్వదించండి. భూమి తండ్రి మార్గం తెలియబడుతుంది రీతిగా సంఘం పేరండి కనికరం ఉంటుంది. స్తోత్రం చేస్తున్నాను. మీ మాట గ్రహించుకోగల హృదయాన్ని ప్రతిష్ఠించండి ప్రభు. స్తోత్రం తండ్రి. తండ్రి చిత్తానుసారంగా నిర్ణయించి ఏర్పాటు చేయబడిన దినములుగా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ తన వాక్కుతో మనం బలపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ వాక్శక్తిని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి పలికే మాట ఆలకించండి అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మాటను మన మధ్య పంపిస్తూ పిల్లలారా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నా లక్ష్యం నాకు తెలిసినట్లుగా అన్యులందరిలో గొప్ప కార్యాలు చేయబోతున్నానని నాకు విధానం లాంటింది. నువ్వు నిలబడు, నీ పక్షాన నేను కార్యం చేస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య నామములో నిలిచి ఉండుటే నీ ధన్యత, నిలిచి ఉండుటే నీ భాగ్యం అని గుర్తెరుగు సంగమా అని ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు నిలిచి ఉండి ఒకటి మార్గంగా నువ్వు నిలిచి ఉండి భూమి మీద ప్రజలకు మార్గంగా కోసం దీన్ని నువ్వు సిద్ధపరచు అని ప్రభు సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో మనమందరం యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి ఇచ్చిన మాటను బట్టి ఆయనకి మహిమ ఘనత స్తోత్రము కలుగునుగాక.
మనకు ఒక శుభదినంగా ప్రభు ప్రార్థిస్తుంది. ఎందుకు అనగా శుభదినం అనేది ఉంటుందా, శుభదినం అనేది ఉండదు కూడా మనం గ్రహించాలి. అంటే దేవుడు సమస్త దినాన్ని సమకూర్చిన దేవుడు, కాలం సమయంలో సమస్తం ఆయన వస్తువులో ఉన్నది. అయితే ప్రత్యేకంగా నేను బలపరుస్తూ మీ బలపరిచే దాన్ని బట్టి ప్రభుత్వ గుర్తించి మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పటి వరకు దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చింది. అవునా బిడ్డలారా? క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రత్యేకించి మనకి 7 దినాల ఉపవాస ప్రార్థన పండుగ ఏర్పాటు చేసి యేసయ్య ఎన్నో సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మొదటి కూడికలో మొదటి దినాన ఏం నేర్చుకున్నారు బిడ్డలారా అని తెలుసు. యేసయ్య ఘనమైన నామములో మీరు ఇక్కడ తెలుగు వ్యాపారం తీసుకోవాల్సింది అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో బి గ్లోరీ వ్యాపారానికి వస్తుంది. రఫ్ నోట్స్ రాస్తారు పిల్లలు, ఆ విధంగా నా మాట రాయాల్సిందే మీరు అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో బి గ్లోరీ వ్యాపారానికి వస్తుంది. ఎందుకు అనగా క్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా క్రీస్తు అనే బండ మీద నేను నిన్ను నిర్మిస్తూ అన్నాడని ప్రభు సెలవిస్తున్నాను. ఆ నిర్మాణంలో నువ్వు ఏ రీతిగా నువ్వు చెక్కబడాలో, ఏ రీతిగా నువ్వు మనసపడాలో నేను నీకు నేర్పిస్తూ ఉన్నాను. నువ్వు మర్చిపోయి బ్రతికితే నేను మనిచే విధానంలోకి నువ్వు రాలేవు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు. గడిచినప్పుడు దానికి దినాన్న మనం ఏం నేర్చుకున్నాం? అధిపతులకు, క్రీస్తు సంకల్పం చెప్పిన అధిపతులకు, ప్రధానులకు, ఈ లోకంలో ఉన్న అన్యులకు మనం ఆయన యొక్క జ్ఞానం లేకుండా ఫ్రెండ్స్ మనం మలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. యేసయ్య ఘనమైన నామములో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడే సంగతులు ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేస్తున్న సంఘాన్ని బట్టి సంఘము ద్వారా ఎవరికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడంటే పరలోకమందున్న అధికారులకు, పరలోకమందున్న తన యొక్క సైన్యానికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అదే సమయంలో భూలోకమందున్న అన్ని జనులకు, భూమి మీద ఉన్న ప్రజలకు కూడా ఎవరి ద్వారా నేర్పిస్తున్నాడు జ్ఞానాన్ని? ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం ద్వారా నేర్పిస్తున్నాడని ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది సత్యము అనటానికి రుజువుగా ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క వాక్యాన్ని మనం చూపించి మాట్లాడుతూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎంతటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇక సమస్య పోయిన రీతిగా నువ్వు ఉండదని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఈ దినాన మనం ఏం నేర్చుకున్నాం పిల్లలారా అన్నాడు ప్రభు. తండ్రి యొక్క చిత్తానుసారంగా 123 దావీదు కీర్తన అంటున్నాడు ప్రభు. ఆకాశమందు ఆసీనులైన వాడా, నీ పైకి మా పనులు చూస్తున్నాను. దాసుల పనులు తమ యజమానుని చేపట్టట్లు, దాసి పనులు తన యజమానురాలు చేపట్టట్లు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన పెట్టి చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలో ఏ సత్యం ఉన్నదో మీరు గుర్తెరుగుటకు నేను మీ మధ్యన ఉన్నానని ప్రభు తెలియజేస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో పైన రాయబడుతూ వచ్చింది యాత్ర కీర్తన. ఎవరి యాత్ర ఏ రీతిగా అంటే తన యొక్క దాసులు దేవుని మార్గంలో వెళుతూ రాస్తూ ఉన్న మాటలు. ఏ మాటలు రాస్తూ వచ్చాయంటే, ఆకాశం ముందు ఆసనుడైన వాడ, నీ తట్టు నా కనులు ఎత్తుచూ ఉన్నాను. దాసుల పనులు తమ యజమాని చేతి తట్టును, దాసి పనులు తన యజమాని చేతి తట్టును చూసినట్లుగా మన దేవుడని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు యొక్క సంకల్పం ఏంటంటే, నీవు కరుణించబడటము, నువ్వు దీవించబడటము, నువ్వు ఆశీర్వదించబడటము దేవుని యొక్క సంకల్పం అనేది. క్రీస్తు యేసు ఘనమైన నామములో
ఇక్కడ ఈ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, ఒక దాసుడు యజమానుడి తట్టు ఏ రీతిగా చూస్తాడు, ఒక దాసి యజమానురాలి తట్టు ఏ రీతిగా చూస్తూ ఉన్నదో ఆ రీతిగా మేము నీ తట్టు చూస్తూ ఉన్నామని చెప్పేసి భక్తుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములు, ఇది ఎవరు మాట అంటే ఆత్మ రాపించిన మాటలు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి? ఆయన ఆకాశం అందు ఆశ్చర్యుడైన వాడు అని రాయబడుతూ వచ్చింది. నీ తట్టు నా కనులు ఎత్తుతూ ఉన్నాను. మన దేవుడు ఆకాశం అందు ఆశ్చర్యుడైన దేవుడుగా ఉన్నాడు. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో నిత్య సంకల్పాన్ని బట్టి నిన్ను నన్ను పోషించటానికి, నిన్ను నన్ను తన కంటికి కనుపాపలాగా కాపాడటానికి దేవుడు ఆకాశం అందు ఆశ్చర్యుడైన దేవుడుగా ఉన్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు మన మధ్యన ఉండేవారిగా ఉంటారు. పరలోకపు తండ్రి ఎక్కడున్నాడంటే పరమందు ఆశ్చర్యుడైన దేవుడుగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా పిల్లలారా, నా మాటలు మీరు జాగ్రత్తగా గ్రహించాలి అంటాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ఆశ్చర్యుడైన దేవుని పట్టు ఈ భక్తుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడంటే, ఒక దాసుడు చూసినట్లుగా, ఒక దాసుడు చూసినట్లుగా చూస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనము మన అధికారాన్ని ఉపయోగించుకుని లేదా మన యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకుని యేసయ్య దగ్గర నుంచి సమాధానం గాని, యేసయ్య దగ్గర నుంచి సంతోషము గాని, యేసయ్య దగ్గర నుంచి ఆశీర్వాదం గాని పొందాలనే ఆలోచన మనలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒక దాసుడిగా, ఒక దాసుడిగా యజమానుడి తట్టు వారు చూస్తున్నట్లుగా, ఇక్కడ దేవుని తట్టు చూస్తున్నట్టుగా దేవుని యొక్క భక్తుడు రాస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నా సత్యాన్ని గుర్తెరిగితే, నీవు నా నామాన్ని గుర్తెరిగితే, ఆ నామము ఎన్నదగిన నామం అని నిత్యము కూడా మరొక నీవు నా పట్ల ఉండే స్థితి ఇదే అంటున్నాడు ప్రభు. ఉండే స్థితి ఇదే అంటాడు. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో లోకములో పాపంలో పడి ఉన్న మన స్థితిని, పాపంతో చచ్చిన మన స్థితిని దాస్యమనే కాడి కింద నుంచి మనల్ని విడిపించి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనకు దాసులుగా మనం చేసుకుంటూ వచ్చాడు. ఈ సత్యాన్ని మన అన్నడు కూడా మరవకూడదు ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయనకు దాసులుగా ఉన్న మన పిల్లలమైన మనము ఏ రీతిగా జీవించాలో ప్రభు మనం నేర్పిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఒక దాసుడు పని చేస్తూ ఉండగా యజమానుడు ఏ పని చెప్తే ఆ పనికి ఏం చేయాలి? ఇష్టపడాలి. ఆ పని చేయటానికి సిద్ధపడాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన జీవితాలు కూడా యజమానుడు చెప్పిన రీతిగానే మనం లోబడి ఉండే పరిస్థితులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యన ఆయన ఉంచినప్పుడు సన్నిధి అనుభవించుకోకుండా తిరుగుబాటు చేసే ప్రజలను బట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఈ సమయంలో ఆయన యొక్క సన్నిధి నీకెందుకు ఇచ్చాడు? ఆయన సన్నిధి చదివేంతకు ముందు ఎందుకు ఇచ్చాడు? ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయించినప్పుడే మనము కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునే వారిగా ఉంటామన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే స్థితిని నేను నీకు ఇచ్చాను ప్రియ సంఘం అని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో దేవుని యొక్క సత్యాన్ని గుర్తెరగక దూరం కాకండి అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక దాసుడు, ఒక దాసురాలు కన్నులెత్తి ఎవరి తట్టు చూస్తున్నారంటే దాసి చేతి తట్టు చూస్తున్నాడు. దాసుడు యజమాని చేతి తట్టు చూస్తూ ఉన్నారంట. ఎందుకు? వారి దగ్గర నుంచి సహాయం లభించిందని, వారి దగ్గర నుంచి వారికి ఏదో ఆదాయం వచ్చిందని, వారి దగ్గర నుంచి వారికి ఏదో పోషణ వచ్చిందని వారు చూస్తూ ఉన్నారని. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా పిల్లలారా అని ప్రభు అంటున్నాడు. మీ జీవితాన్ని పెట్టేది కూడా నీ యజమానుడు అని ప్రభు అంటున్నాడు. మన యజమానుడిగా క్రీస్తు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి మన కొరకు వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇదే సంగతిని బట్టి ప్రభు నీతో ఈ దినం తన యొక్క ఆత్మీయమైన సత్యాలేంటో మనకు తెలియజేయబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు చెవులు అటు ఇటు పోనీయొద్దు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఎంతో అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయనకు నువ్వు దాసుడిగా, దాసురాలిగా ఉన్నావు. ఇప్పుడు దేవుని యొక్క ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లగా ఈ లోక పద్ధతి ఏ రీతిగా ఉన్నదంటే, దేవుడే దాసుడు అన్నట్టుగా, ప్రజలే యజమానులు అన్నట్లుగా లోక పరిస్థితులు కనబడుతున్నాయని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని సన్నిధి, దేవుడు వారు నిర్ణయించిన రీతిగానే దేవుడు ఉండాలి, వారు నిర్ణయించిన రీతిగానే దేవుడి సన్నిధి ఉండాలి అని ఆశపడే ప్రజలు అందరూ అంటున్నారు.
క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ ఆకాశం మందు ఆశ్రయుడైన దేవుడు గొప్పవాడు, భూమి మీద ఒక మూడు నివాసం చేసే నీవు గొప్ప వ్యక్తి అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో త్రాసు మీద ధూళి వంటి వాడు, నీటి మీద బుడగ వంటి వాడు ఈ నరుడు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే సమయంలో యజమానుడు ఉన్న దేవాది దేవుడు ఎటువంటి దేవుడు అంటే యుగయుగాలకు సజీవుడైన దేవుడు. కనుక ప్రజలారా నెమ్మది పొందండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ఒక పశువుల పాకలో ఒక బాలుడిగా చేసి ఇంకా ఆరాధించే రీతిగా మీరు ఉంటూ ఉన్నారని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇది సత్యమైన, ఇది న్యాయమైన అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ యొక్క మహిమ ఆకాశము మహాకాశము పట్టజాలని మహిమ. ఇంతకీ సత్యాన్ని సత్యంగా చూపించలేక గుడ్డివారు అయిపోతున్న ప్రజలను బట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ తల్లులరా, ఓ బిడ్డలరా, యేసయ్య ఘనమైన నామములో ప్రభు అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సత్యాన్ని మీరు గుర్తెరగక పశువుల తొట్టిలో పశువుల పాకలో యేసయ్యని పెట్టి ఆరాధించే బిడ్డలుగా ఇక మీరు ఉండకండి ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ మర్మాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడంటే ది హోగ్లోని కవర్ ఆపోషన్, ఆయన యొక్క సువార్త గాని ఆయన యొక్క సత్యము గాని లోకమంతటా వ్యాపించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు పశువుల పాకలో బాలుడిగా పెట్టి చూపించినంత మాత్రాన లోకమంతా వ్యాపించదంటే నో అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డలారా సత్యాన్ని మీరు గుర్తెరగండి అంటున్నాడు. క్రీస్తు యేసు ఎల్లప్పుడూ కూడా సత్యవంతుడే. కాబట్టి ఆయన యొక్క ఘనమైన నామములో నీవు చేయవలసిన కార్యం ఏంటి అని అంటే ఆయన తట్టు చూసే నేత్రాలు నీకు పొందాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన తట్టు చూసే నేత్రాలు నీకు పొందాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత దేవాది దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన యొక్క సంకల్ప ప్రకారం నిన్ను నిర్మించే దేవుడు అంటూ ఉన్నాడు. బాలుడిగా యేసయ్యను చూసి మురిసిపోగొంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన బాలుడిగా ఉంటే నీ స్థితి ఏంటి బిడ్డ అంటున్నాడు. ఆయన బాలుడిగా ఉంటే ఇంకా నీ స్థితి ఏంటి? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ సందేశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు బహు జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రియ దేవుని పిల్లలారా అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఏదో పండుగ వచ్చింది కదా బాలుడిగా చూసాం అంతే యేసయ్య బాలుడెట్ట అని మనం అనుకోవచ్చు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక మీదట మీ జీవితాన్ని స్వస్థపరిచే దేవుని నేనని ప్రభు అంటున్నాడు. మీ జీవితాన్ని కాపాడే దేవుడు నేనని ప్రభు అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో సంగమా నేను లోకం నుంచి ప్రత్యేకించాను అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రిస్మస్ ఆరాధన అని కొంతమంది బయలుదేరి రాబోతూ ఉన్నారు సంఘం. యేసయ్య ఘనమైన నామములో క్రిస్మస్ ఆరాధనలో ఏ సత్యం ఉన్నదో, క్రిస్మస్ ఆరాధనలో ఏ భాగ్యం ఉన్నదో కూడా నేను మీకు తెలియజేయబోతున్నానని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో లోక రక్షకుడుగా ఉదయించిన దేవుని యొక్క ఘనమైన నామాన్ని నీవు బాలుడిగా చూడపోయి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన యజమానుడైన దేవుడు, ఆయన లోకానికి రక్షకుడైన దేవుడు. కనుక రక్షకుడుగానే నువ్వు చూడని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఈ మాట నీకు ఎంతవరకు అర్థమైతే ఒకసారి దేవుని నామానికి మహిమ కలుగును స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు వాళ్ళందరినీ ప్రశ్నించబోతున్నాడు అంటే యేసయ్య క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రిస్మస్ ఆరాధన చేయటం మంచిది కాదా అని ఎవరైనా ఒకళ్ళు అడగవచ్చు అంటున్నాడు ప్రభు. అడగవచ్చు నువ్వు తెలిసేవాళ్ళు. దేవునికి ఏం మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ దినాన్ని నేను స్వస్థపరుస్తున్నాను అన్నాడు ప్రభు. ఎందుకు అనగా క్రిస్మస్ ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నావు. క్రీస్తు ఏం చేస్తూ ఉన్నావు అంటే నీ ఎదుటే నువ్వు బంధించి వస్తున్నావు అన్నాడు. ఎట్లా అనగా యేసయ్య ఘనమైన నామాన్ని ఆ దినంతోనే ప్రజలు వచ్చి ఆ దినంతోనే ముగించే ప్రజలు 10,000 మంది ఉన్నారు పిల్లలు అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఇది గుర్తెరగరు, ఎవరు గుర్తెరగరు ఇది అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆకాశం ముందు ఆశ్రయుడైన దేవుడే అంటున్నాడు. ఈ సమయంలో మీరు నా హృదయాన్ని బలపరుస్తూ ది హోగ్లోని కవర్ పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన యొక్క నామము ఎల్లప్పుడూ ఘనమైన నామమే, ఆయన యొక్క నామము ఎల్లప్పుడూ మహిమ కలిగిన నామమే. కనుక ఆయన మహిమను ప్రకటించే రీతిగా నీ మనసును పెట్టు ఇక అంటున్నాడు. క్రీస్తు యేసును బాలుడిగా చూపించే రీతిగా నీ మనసును పెట్టగా ఆయన మహిమను ప్రకటించే రీతిగా నీ మనసును పెట్టు అన్నాడు. ఈ లోకము ఆయన మహిమను చూపిస్తుందా పసి బాలను చూపిస్తుందంటే
బాలుడిగానే చూపిస్తోంది. ఎందుకనగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ గ్లోరీ కోసం క్రిస్మస్ ఆరాధన జరిపిస్తూ ఉన్నారు. దేవుని మహిమను ఎప్పుడు ప్రజలను మీరు చూసేది అంటున్నాడు ప్రభు. దేవుని మహిమను ఎప్పుడు చూస్తారంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇందాక మనం చదివిన వర్తమానంలో ఏమని రాయబడుతూ వచ్చింది? నీ మార్గం భూమి మీద ప్రజలందరికీ తెలవాలి అన్నాడు. అన్ని జనులందరూ నేను తెలుసుకోవాలి అన్నాడు. ఎట్లా? ఆయన ఆశ్రయిస్తే, ఆయన మహిమ కార్యం జరిగితే అని భక్తులు అట్లా మాట్లాడుతున్నాడు. జరిగినప్పుడు ఏం జరిగింది? అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించేదిగా ఉంటుంది, అందరి హృదయాలు వెలిగించబడేవిగా ఉంటుంది. నూతనంగా ప్రభు సన్నిధానంలో ఉన్న ప్రియ దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం అందరం కూడా క్రిస్మస్ ఆరాధన చేస్తూ వచ్చాం. అయితే ప్రభు అంటున్నాడు, క్రిస్మస్ ఆరాధనలోనే యేసు ఉన్నాడు అని రుచి చేయగలిగేటట్లుగా నేను నిన్ను బలపరచబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలారా, ఈ రోగులోని కోసం 12 మంది శిష్యుల బట్టి ఇతర ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. 12 మంది శిష్యులు ఎవరు, వీరు ఎప్పుడు వచ్చారు, ఏ రీతిగా సువార్తను ప్రకటించారో కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఏమని ప్రకటించారో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో వారు ఎట్లా మరణం పొందారో యేసయ్య కొరకు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారు ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటి ప్రియులరా అన్నాడు. మనుషులుగా వారు ప్రాణం పెట్టడానికి గల కారణం దేవుడు మహిమ కలిగిన దేవుడని, దేవుడు సత్యవంతుడని, దేవుని నామం ఎప్పటికీ కూడా ఘనమైన నామం అని వారు చాటించి ప్రాణాలు పెడుతూ వచ్చారు. క్రీస్తు యేసు ఘనమైన నామములు నీవెందుకు ఇంకా బాలుడుగానే ప్రభువును చూపిస్తున్నామని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఆయన దినాన తన యొక్క ప్రవచన వాకు ద్వారా ఏం తెలియజేస్తూ వచ్చాడు మనకు? ఆది అపోస్తుల సంఘముగా నేను మిమ్మల్ని చెప్పాలి. అందరూ ఉన్నారు కదా, చెప్పలేదు మీరు? దేవుడు ఏం చెప్పాడు? ఈ సంఘాన్ని నిర్దేశిపోయామని చెప్పాడు. అనాది కాల సంకల్పాన్ని బట్టి ఆది అపోస్తుల సంఘముగా నేను నిన్ను బలపరుస్తున్నాను, నేను నిన్ను నిర్మిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారు ప్రకటించింది ఏంటి అనగా, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి అని ప్రకటించారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ లోక ప్రజలారా నీ పండి ప్రభు మనం అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సంఘము, సేవకులు వారి యొక్క బాధ్యత, వారి యొక్క పనులను బట్టి ప్రభు మరొకసారి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మన అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకములో కానుకలు తెచ్చి లోకములో దేవుని యొక్క నామాన్ని గణపరిచే రీతిగానే మీ ఘనతలోని అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆకాశం, మహాకాశం పట్టుదలనంత మహిమ కలిగిన దేవుడిగా, ఘనతలో కలిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. అట్టి దేవుణ్ణి నువ్వెందుకు ప్రకటించలేకపోతున్నావు? మారు మనసు పొందు అని రక్షకుడిగా ఉదయించడానికి వచ్చిన ప్రజలకు నువ్వేమన్నా తెలియజేస్తూ ఉన్నావా అని ప్రభు అంటున్నాడు. ఏమన్నా తెలియజేస్తూ ఉన్నావా? మనందరికి తెలిసి చెప్పండి, సమాధానం చెప్పండి. మారు మనసు పొందండి, క్రిస్మస్ ఆరాధనలో మారు మనసు పొందండి అని మనం ఏమన్నా తెలియజేస్తూ ఉన్నామా? యేసయ్య కోరేది ఏంటంటే సత్యాన్ని సత్యంగానే ఆయన వెల్లడి చేయడానికి మన మధ్య సంచరిస్తున్న దేవుడు కాబట్టి మారు మనసు మనందరికీ ప్రాముఖ్యమైనది పిల్లలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య ఘనమైన నామములో మారు మనసు పొందితేనే నువ్వు ఒక యజమానుడు తట్టు చూసినట్టుగా, దాసిరాలు కూడా యజమానుడి తట్టు చూసినట్టుగా నువ్వు నా తట్టు చూడగలవు. అప్పుడే నీవు తృప్తి పడగలిగిన బిడ్డగా నీవు ఉంటామని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో చదువుతాం. అదే వస్తుంది. ఆకాశం ముందు ఆశ్రయుడు అయిన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉన్నవి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లగా రాయబడిన 3వ వచనం, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతమే, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మల్ని కరుణింపము. దేని కొరకు వారు చూస్తూ ఉన్నారంటే దేవుని యొక్క కరుణ కొరకు. ఏం జరిగిందంటే అక్కడ యెహోవా మేము అధికముగా తిరస్కార పాలైతమే, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదకి అధికంగా వచ్చిందని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తాం.
క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ దేవుని సంగమా నీవు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో ఈ దినాన్ని 2 గంటల సమయం బోధించబోతున్నాను అంటాడు. ది గ్లోరీ పోషన్ యేసు క్రీస్తు ఘనమైన నామములో పిల్లలారా జాగ్రత్తగా వినండి అన్నాడు ప్రభు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత తిరస్కారం పాలైన ప్రజలు అహంకారుల నిందలు గర్వశుల తిరస్కారమును మా మీద అధికంగా వచ్చినాయని చెప్పేసి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడంటే ఆత్మపూరుడైన భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మపూర్ణుడు రాసిన బాగాలే ఇవన్నీ పడు. యేసే ఘనమైన నామములో ఆ ఆత్మ వారి లోపల ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉండదో అదే మాటలు వారు ఇక్కడ రాస్తూ వచ్చారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ ఏం చేస్తూ ఉన్నది? మేము అధిక తిరస్కారం పాలవుతుంది. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది. యేసే ఘనమైన నామములో మీరు సత్యాన్ని గుర్తెరిగి సత్యాన్ని అనుసరించి నడుచుకునే రీతిగా ప్రభు మనందరితో మాట్లాడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చిన యేసయ్య మీద నింద పడితే భరించేదాన్ని, యేసయ్య మీద అవమానం పడితే భరించేదాన్ని, పరిశుద్ధాత్ముల మీద అవమానము నిందలు పడితే ఏమని రాయబడుతూ వచ్చింది వాక్యం అంటున్నాడు. మనకి క్షమాపణ అనేది లేదు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్షమాపణ నీకు కలగాలని, క్షమాపణ మనందరికీ కలగాలని ఇప్పుడు భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు అంటాడు. ఎందుకు మెత్తమంటున్నాడు? తిరస్కరిస్తూ ఉన్నారు కనుక మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ మనందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలంటాడు. నీ నోట సత్యవాక్యము దేవుడు ప్రకటించినప్పుడు నిన్ను బట్టి ఆత్మను ఏం చేస్తూ ఉన్నారంటే తిరస్కరించే వారిగా ఉంటున్నారు. నీ నోట సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను బట్టి పరిశుద్ధాత్మను ఏం చేస్తూ ఉన్నారంటే దూషిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అనగా గ్రహింపులేని ప్రజలుగా దాసి తట్టు దాసి యజమాను తట్టు వారు రీతిగా చూడలేక, అంటే ఇక్కడ దాసుడు దాసిని ఎందుకు అన్నారంటే వారు తగ్గించుకోలేక, ఆత్మ చెప్పిన సంగతి గ్రహించుకోలేక వారు తగ్గించుకోలేక నాకు చెబుతారా అన్నట్లుగా ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తూ ఉన్నారు. అవునా కాదు? నాకు చెబుతారా అన్నట్లుగా ఏం చేస్తున్నారు? గర్వముతో తిరస్కారం పొందుతూ ఉన్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది ఆత్మ చేస్తున్న రోదన కనుక ప్రియ దేవుని పిల్లలను మమ్మల్ని కరుణించు అంటాడు. ఎవరు చెప్తున్నారంటే ఈ సంగతి? మనిషిగా భక్తుడైన దావీదు మహారాజు ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే అయ్యా మమ్మల్ని కరుణించు, రోగిస్తూ రోగిస్తూ దేవుని అడుగుతున్నాడు అనమాట. ప్రియ దేవుని సంగమ మనం బహు జాగ్రత్తగా గ్రహించుకోవాలంటున్నాడు. ఆత్మ చెప్తున్న సంగతి చెవుగల వాడు వినడం అనే ప్రభు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఎందుకు రాపిస్తూ వచ్చాడంటే వినపోకుండా తిరస్కరించే దాన్ని బట్టి నింద అవమానం, వినపోకుండా తిరస్కరించే దాన్ని బట్టి ఈ కరుణించమని వేడుకోవటమని దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఆ కరుణ కలిగిన దేవుడు ఎక్కడి నుంచి తన వాక్కును పంపుతున్నాడు? ఆకాశం అందు ఆశీనుడైన దేవుడు నిన్ను చూస్తాడా లేదా? చూస్తాడు. ప్రతి నరును కూడా ఆయన చూస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం రాయబడుతూ వస్తుంది. చూసి నీ అవసరతను బట్టే, చూసి నీ మేలు కలగటానికే, చూసి నిన్ను బలపరచడానికే తన యొక్క ఆత్మను మన మధ్యకు పంపిస్తున్నాడు. ఆత్మ చేత తన వాక్కును మనకు వెల్లడి చేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమ వెల్లడి చేసిన మాటకు నువ్వు లోబడలేక తిరస్కరిస్తూ ఉన్నావు. నువ్వు లోబడలేక మరి వెళ్ళిపోయే పరిస్థితులు, నిందల పోయే పరిస్థితులు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా పిల్లలారా మీరు మిమ్మల్ని పెంచే దేవుణ్ణి అంటున్నాడు, పాలించే దేవుణ్ణి అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ పెంచి పాలించే దేవుడు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా మీరు గ్రహించవలసిన సంగతిని నేను మీకు నేర్పిస్తున్నాను. ఈదర మనం నేర్చుకునే పాటని బట్టి ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నమ్మిన కొలది నేను నిన్ను మెండుగా దీవించబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నా దీవెన నీ పైన, నా దీవెన నీ వెంట అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నిర్మాకాండం 1 క్రీస్తు యేసు ఘనమైన నామములో
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చోట నిర్గమకాండం 6వ అధ్యాయాన్ని ప్రభు చదివేస్తున్నాడు. దేవుని యొక్క ఘనమైన నామములో ఉన్నాము. చదువుతాం 6వ అధ్యాయాన్ని. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతని అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా అనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చానని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోసే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పెను. అయితే వారు మన వ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినలేరి. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధాత్మ మోషేను దర్శించింది అని తండ్రి మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు దర్శించింది? ఎప్పుడు దర్శించింది? దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన గొర్రెల మందును మేపుతున్నప్పుడు మండుచున్న పొదలో పరిశుద్ధాత్మడే తన దర్శిస్తూ వచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏమన్నారు? ఏకమైన. కాబట్టి ఇప్పుడు అక్కడ దర్శించాడు. దర్శించిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన నోటికి వాక్కునిచ్చి తన యొక్క ప్రజలను రక్షించడానికి మోషేను పంపుతూ వచ్చాడు. అయితే పంపిన సమయంలో ఏం జరుగుతూ వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. అందుకు యెహోవా ఫరోను, నేను చేయబోతున్న దాన్ని నీవు నిశ్చయముగా చూసేదు. బలమైన హస్తము చేత అతడి వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతని అతడు తన దేశంలో ఉండి వారిని తోలివేయనని మోషేతో ఆయన. ఇక్కడ దేవుడు ఫరో గురించి తర్వాత మోషేతో చెప్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఈ ప్రజలను నా బలమైన హస్తము చేత మోషేను ఉపయోగించి నేను పోనిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాడు అనమాట. మరియు దేవుడు మోషేతో ఇట్లను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, కేవలం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైంది కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. ఆ ప్రజలకు అంతకుముందు అబ్రాహాము, ఇస్సాకులకు ఎట్లా ప్రత్యక్షమైన దేవుడు? సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. యెహోవాగా ప్రత్యక్షపరచుకోవాలని చెప్పేసి సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించినట్టు 4వ వచనంలో, మరియు వారు పరవాసం చేసిన దేశము కనాను దేశంలో వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. వారు ఐగుప్తులో ఉన్నారు. అయితే ఇప్పుడు వారిని ఎక్కడ నడిపించడానికి నిబంధన స్థిరపరచడంటే కనాను నడిపించడానికి నిబంధన స్థిరపరచడం. ఐగుప్తులో దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం వచ్చేది కూడా ఇందు కొరకే. తండ్రి సన్నిధికి వస్తాం. మనం వచ్చి ఎన్నో చెబుతూ ఉంటాం. అయ్యా, నన్ను నీ కృప చేత బలపరచు, నీ ఆత్మ చేత బలపరచు, నన్ను నీ ఆత్మలో రగిలించు, నన్ను నీ ఆత్మ చేత ఉజ్జీవింపచే. ఇట్లా ఎన్నో దేవుని దగ్గర చెప్తూ ఉంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే సంగతిని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. మీరు మునుగుతున్న సంగతిని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు లేదా? జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు దేవుని ఆత్మ నాకు కావాలి, దేవుని పరిశుద్ధాత్మ చేత నేను బలపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు. అయితే గ్రహించవలసిన సంగతి 6వ తర్వాత వచ్చిన చదువు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పుము, నేనే యెహోవాను,
నేను ఐగుప్తీయుల మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, నేనే యెహోవాను అంతమంది సర్వశక్తి కలిగిన దేవుడుగా కనపరుచుకున్నాడంటే మనకి ఇతరులకు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు. అయితే ఇక్కడ గమనించినట్లయితే దాసత్వంలో ఉన్న ప్రజల కొరకు యెహోవాగా ఆయన దిగి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో యెహోవా అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా, యెహోవా అనగా పరిశుద్ధుడైన దేవుడిగా. మనము ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే యాజకునికి ఒక వస్త్రాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. అంతేకాదు తన యొక్క నుదుటి మీద ఏం రాయమన్నాడంటే యెహోవా పరిశుద్ధుడు అని రాసుకోమన్నాడు. ఎందుకు అనగా యాజకుడు ఎట్లా ఉన్నాడంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు, యెహోవా ఎట్లా ఉన్నాడంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుడే ఎక్కడికి వచ్చాడంటే ఆ ప్రజల దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పిల్లలు బానిసత్వంలో ఉన్నారు, ఆ పిల్లలు బంధకాల్లో ఉన్నారు. ఉన్న కారణాన పరిశుద్ధుడైన దేవుడిగా వచ్చాడు. ఎందుకు ఈ రీతిగా వచ్చాడు? ఈ రీతిగా వచ్చాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో వాడు ఏ ప్రాంతంలో ఉన్న పిల్లలు అన్నాడు? ఐగుప్తు. యేసే ఘనమైన నామములో ఐగుప్తు వారి దేవతలు ఏంటి అన్నాడు? అని నేను దేవుడిని సేవిస్తూ ఉన్నాడా? క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు ఇక్కడ గ్రహించాలని మాట్లాడుతున్నాడు. యేసే ఘనమైన నామములో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే విగ్రహాన్ని సేవించే వారిగా ఉన్నారు. విగ్రహము దేవుడు ఎవరిగా ఉన్నారంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడు, విగ్రహము అపవిత్రమైనదిగా ఉన్నది. యేసుక్రీస్తు ఘనమైన నామములో సత్యాన్ని మీరు గ్రహించండి పిల్లలంగా. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ఐగుప్తు ప్రాంతంలో ఆయన ఎట్లా దిగి వచ్చాడంటే బలవంతుడైన దేవుడిగా, పరిశుద్ధుడైన దేవుడిగా మోషే ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా దేవుని యొక్క లేఖ సెలవిస్తోంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఆ దాసత్వంలో ఉన్న ప్రజలు ఎవరు సేవిస్తూ ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధత కలగాలి. ఆ ప్రజలు ఈ ప్రాంతంలో రావాలంటే పరిశుద్ధత కలగాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ పిల్లలారా, మరణం నుంచి జీవానికి దాటించే దేవుడు కూడా మనకేమిస్తూ ఉన్నాడంటే పరిశుద్ధత ఇస్తూ ఉన్నాడు. ఎట్లా ఇచ్చాడు పరిశుద్ధత? రక్తం కాచి మన పాపానికి విమోచన కలుగజేశాడు. ఆత్మ చేత మనల్ని పరిశుద్ధపరిచేయడానికి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ కూడా ఏం జరుగుతూ వచ్చిందంటే యెహోవాగా ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు మీరు నా మాటను బట్టి మీరు నాకు జవాబు చెప్పాలి అంటున్నట్టు అండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడు నై ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుడు నై ఉండును అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడు దేవుడై ఉన్నాడు? ఎప్పుడు దేవుడై ఉంటానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. తీర్పులు తీర్చి చక్కగా చెప్తున్నాడు. ఎంత వారి దాసత్వం నుంచి విడిపించి దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండండి. ప్రభు మాటలు అన్నాడు వారి దాసత్వం నుంచి విడిపించాలి. పని భారం మనకి ఎల్లప్పుడు ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు వారి దాసత్వం నుంచి. మనం అనుకుంటున్నాము వారు వెట్టి చాకరీ చేస్తున్నారు, వెట్టి పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పనుల నుంచే వారిని విడిపిస్తున్నాడు దేవుడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. నా పని భారం కూడా తీర్చని మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారి దాసత్వం నుంచి మనల్ని లోక రక్షకుడిగా ఆయన వచ్చి మనల్ని విడిపించింది ఏంటంటే
ఈ లోకంలో ఉన్న దాసత్వం నుంచి ఆయన మనం విడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో గ్రహించవలసిన సంగతి ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాన్ని గ్రహించాలి. సమయాన్ని ప్రభు అంటున్నాడు. వారి దాసత్వం. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? విగ్రహాలకే సాగులు పడే వారిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ అపవిత్రమైన దాన్ని విడిచి పవిత్రమైన దేవుడిని సేవించడానికి మోషేని పంపించాడు. అవునా కదా? మా పిల్లలు మేము పోయి మా దేవుడిని సేవించుకుంటామని చెప్పేసి పరవశం చెప్తూ ఉన్నాడు మోషే. ఇప్పుడు పవిత్రమైన దేవుడిని సేవించడానికి ఆ పిల్లల్ని తీసుకొస్తున్నాడు దేవుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలరా, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను ఎక్కడికి అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో మిమ్మల్ని వెలిగించడానికి అని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు అవునంటారా కాదంటారా అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఇప్పుడు లోక మర్యాద మనం మరవాలి అంటున్నాడు ప్రభు. లోక మర్యాద మరవాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామంలో డిసెంబర్ 25వ తారీఖు రీబార హోగ్లు రికవర్ వచ్చింది. మనం పేరు పెట్టి ప్రభుని సేవించడానికి కారణం ఏంటి ప్రియ పిల్లలు అంటున్నాడు ప్రభు. లోక మర్యాద లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు లోక మర్యాద మానాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఎల్లప్పుడు కూడా మనతో ఉండే దేవుడు. ఎల్లప్పుడు కూడా ఆయన మనతో ఉండే దేవుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో డిసెంబర్ 25వ తారీఖున మహిమా సంఘాన్ని ఆయన ఊరేగిస్తాడంటే మనం అందరం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి అంటున్నాడు యేసు. ఎందుకో తెలుసా? లోకానికి చాటడానికి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దానసత్వం నుంచి విడిపించడానికి పరిశుద్ధంగా దిగి వచ్చిన దేవుడే సంగమా నేను నిన్ను బలపరుస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మనతో సెలవిచ్చే మాటలు మనం జాగ్రత్తగా వినాలి అంటున్నాడు. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడినై ఉండును. అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీరు మిమ్మల్ని ఆ యొక్క ఐగుప్తీల బరువుల కింద నుంచి రప్పించిన దేవుడిని మీరు నేనే అని చెప్పేసి తెలుసుకుంటారు. ఇప్పుడు లోకము లోక మర్యాద, లోకము లోక పద్ధతి మీ మీద బరువైన కాడే అంటున్నాడు ప్రభు. ఈ బరువైన కాడి నుంచి ఆయన దాసత్వం నుంచి మనల్ని విడిపించడానికే పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. కన్య మరియ గర్భాన ఏ రీతిగా ఆయన జన్మించడానికి పరిశుద్ధ ఆత్మ చేత జన్మించాడు. పరిశుద్ధుడిగా వచ్చిన దేవుడు నీ దాసత్వం నుంచి విడిపించడానికి, మన యొక్క బరువు నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చిన దేవుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో జోలపాటలు పాడుతూ లాలిపాటలు పాడుతూ ఇంకా ఇంకా దేవుని సేవించే పిల్లలుగా మీరు ఉండకండి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధతని ప్రజలందరికీ తెలియజేయాలి పిల్లలుగా అన్నాడు ప్రభు. పరిశుద్ధతని తెలియజేయాలి. ఎట్లా తెలియజేస్తాం పరిశుద్ధతను? తెల్లని వస్త్రాలు వేసుకుని తెలియజేస్తాము. మనకు వచ్చిన ఆలోచనలు ఏంటి చెబితే దేవుడు మనతో మాట్లాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో కుమారుడా నేను నిన్ను బహుగా దీవిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మన కొరకు వచ్చిన దేవుడు తండ్రి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలుగా పరిశుద్ధాత్మ మీరు పొందుతున్నారు. ఆత్మ ఫలాలు మీకు అంటున్నాడు. ఆత్మ ఫలాలు ఫలించడానికని సహోదరులు అనుసరిస్తున్నాయి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ ఫలాలు మీకు అంటున్నాడు ప్రభు. దేవుని యొక్క సంఘమును ప్రతి బడిను పరిశీలన చేసి మాట్లాడగలిగిన దేవుడు యేసయ్య ఘనమైన నామములో నిలబడిన నన్నైనా కూర్చున్న విములైనా ఆయన పరిశీలించి మాట్లాడగలిగిన దేవుడు. నీటి వారితోనే నీకు సమాధానం అండు, నీ తోటి వారితోనే నీకు సమాధానం అండు. లోకానికి రక్షకుడు వచ్చాడని ఊరంతా ఊరేగుతావు. ఇది మంచిదేనా అంటున్నాడు ప్రభు. ఇది నిజమైన అంటున్నాడు. ఆయన ప్రేమతో నిన్ను నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి ప్రేమతో వచ్చిన దేవుడు. మీ ఇంటి వారితోనే నీకు సమాధానం ఉండదు, నీ పిల్లలతోనే నీకు సమాధానం ఉండదు. ఉండకుండా నువ్వు ఊరంతా ఊరేగితే సరేనా అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నా ప్రియ దేవుని పిల్లలను మీరు గ్రహించవలసిన సత్యాన్ని ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అనగా ప్రేమ అనే ఫలం మనం ఫలించే వారిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సహోదరుడు ప్రభు మిమ్మల్ని మాటలు చదవమని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయం ఆత్మ ఫలం గురించి.
చదివిపిస్తారు ఒకసారి 22వ వచనం. అయితే ఆ, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాత్మము, మంచితనము, విశ్వాసము, సాక్షిగము, ఆచరణము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏది? ఆ, ఫిలిప్పీయ సామాన్యులు శరీరమును దాని ఇతరులతోను, ద్రవ్యులతోను విలువబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులు ఉన్నారో వారు బట్టి సిలువ వేసి ఉన్నారు అని చెప్తున్నాడు. ఆత్మ ఫలము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు అంటున్నాడు అనమాట. ఇటు వాటికి విరోధమైన నియమముతోని యేసయ్య ఫోటో పెట్టుకుని యేసయ్యను బాలుడిగా చేసుకుని మనం ఊరేగుతున్నాం. అయితే విరోధమైన నియమములు మనలో పెట్టుకుని ఊరేగినంత మాత్రాన నీకు వచ్చే ప్రతిఫలం ఏమన్నదో ఉన్నదంటే నో నో అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ దేవుని పిల్లల సంగమ నువ్వు వృద్ధి చెందటానికి నేను నిన్ను ధైర్యపరుస్తుంది, బలపరుస్తుందని ప్రభు సెలవిస్తాను. యేసయ్య ఘనమైన నామములో దాసత్వంలో ఉన్న ఈ పిల్లల దగ్గరకు పరిశుద్ధుడిగా దిగి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. దిగి వచ్చి వారితో ఏమంటున్నాడంటే, అప్పుడు ఐగుప్తుల బరువుల నుంచి నేను వెలుపులకు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను, మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని చెప్పేసి వారితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు యొక్క ఉచితమైన ప్రభు చేత మనందరిని బట్టి కూడా ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనలో ఉండవలసిన గుణం ఏంటో కూడా మనం తెలియజేస్తున్నాడు. ఆ గుణం నీలోకి వచ్చినప్పుడే నువ్వు స్వస్థత పొందే వ్యక్తిగా ఉంటావు. ఆ గుణం నీలోకి వచ్చినప్పుడే నువ్వు గుణపడే వ్యక్తిగా ఉంటావు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమతో యేసయ్య సువార్తను వీధులంటే మనం ప్రకటిస్తాం. మనలో ఉన్న ప్రేమ వారికి తెలియజేస్తూ ఉంటాం. యేసయ్య నామంలో సన్నిధికి రండి అని చెప్పేసి పిలవటము, ఏదో ఒక రీతిగా కరపరచడము చేస్తూ ఉంటాం. అయితే మన మధ్య ఈ యొక్క ప్రేమ లేకపోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయి పిల్లలని అన్నాడు. వారు సంఘానికి వస్తారు, మన మధ్య ఈ ప్రేమ లేకపోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అన్నాడు ప్రభు. వారి ఇంట్లో వారికే సమాధానం లేదు, మనల్ని తీసుకొచ్చారు అంటారు లేదు అంటారు, ఖచ్చితంగా అంటారు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ప్రేమ అనే ఫలం కొరకు ప్రభు మనతో తెలియజేస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రేమ ఎవరిని ప్రేమించింది ఇప్పుడు అంటున్నాడు. ఎవరిని ప్రేమించింది? క్రీస్తు యేసు ఘనమైన నామములో బంధకాల్లో ఉన్న వారిని విడుదల కలిగి చేయడానికి ఈ ప్రేమ దిగి వచ్చింది వారి మధ్య. ఎటువంటి బంధకాలు ఉన్నారు? ఐగుప్తు యొక్క దాసత్వంలో వాడున్నారు అన్నమాట. దానిలో నుంచి విడిపించడానికి దిగి వచ్చింది. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రసాద్గా ఒకసారి లేచి నిలబడి ప్రియ కుమారుడు అంటున్నాడు ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో ఇప్పుడు ఆ బిడ్డను బట్టి ప్రభు అంటున్నాడు, ఆయన బంధకాల్లో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తున్నాను అని ప్రభు అంటున్నాడు. ఏ బంధకాల్లో ఉన్నాను అని తనకు తను అనుకోవచ్చు. అయితే లేదు, మనం అనుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ ప్రేమ ఏ పాటితో నేను ఎరిగాను కుమారుడు అని ప్రభు అంటున్నాడు. దేవునికి తెలియకోకుండా ఉండేది ఏదన్నా ఉందంటే ఏది కూడా లేదన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ప్రియ బిడ్డ దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నీ ప్రేమను నేను వదిలాలి, నీ ప్రేమ నేను అనేకులకు ప్రకటించాలి అని దేవుని అడుగుతారు. ఇప్పుడు ప్రేమలో వదిలటానికి ఆయనలోకి ఏం రావాలి? మొదట ప్రేమ అనేది రావాలి. ప్రేమ అనేది వచ్చేంత వరకు కూడా నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? సరి చేస్తాడు. నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, బలపరుస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, తండ్రి సంఘాన్ని స్థాపించిన దేవుడు శిల్పి అన్నాడు. శిల్పి అనే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రేమ నీలోకి వచ్చేంత వరకు ఏం చేస్తాడు? ఆయన నిన్ను చెప్పుతూనే ఉంటాడు, ఆయన నిన్ను చెప్పుతూనే ఉంటాడు. ఆ రూపం నీలోకి వచ్చేంత వరకు కూడా ఆయన నీకు చెబుతూనే ఉంటాడు. అదే రీతిగా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఈ పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉండాలా అక్కడ అంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఉండాలా? 100 సంవత్సరాలు ఉండాలి బానిసత్వం. ఇన్ని సంవత్సరాలు ఉండాలా అంటున్నాడు ప్రభు. ఆ రోజుకే దేవుని ప్రేమ దిగిరాటం ఇన్ని సంవత్సరాలు ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత
కాలము నిర్ణయించి ఉంచాడు దేవుడు. ఎందుకు అనగా ఆయన వెతుకుతారేమో. ఎప్పుడు వెతుకుతారు దేవుడు? పిల్లలారా, సామాన్యంగా మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పండి అన్నాడు. ఎప్పుడు వెతుకుతారు? మనకు కష్టం వచ్చినప్పుడు మనం వెతికే వారిగా ఉంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో కష్టం వచ్చేదాకా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కష్టం వచ్చేదాకా దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు కష్టంలోకి పిల్లలు నడిపించడం అని మన ప్రశ్న. అయితే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు శిల్పి అయిన దేవుని చేతిలో చెక్కబడాలి అంటే, శిల్పి అయిన దేవుని చేతిలో, ఆ నిర్మాణకుని చేతిలో నువ్వు మనసుపడాలంటే నువ్వు కష్టంలో మొదట కష్టంలోకి నువ్వు రావాలి. కష్టంలోకి వచ్చిన తర్వాతే ప్రభువా అని మనస్ఫూర్తిగా మనం దేవుని పిలిచే వారిగా ఉంటాం. మన చేతి నుండి డబ్బు ఉంది, లేకపోతే మనకు కావలసిన వసతులన్నీ మనకు ఉండి దేవుని నామాన్ని ఎట్లా స్మరిస్తామంటే ఇష్టం నుండి కష్టమైనట్టుగా మనం స్మరించే వారిగా ఉంటాం. ఈ పిల్లలకి ఇప్పుడు ఏమొచ్చిందంటే కష్టం వచ్చింది. ఎటువంటి కష్టం? నీటూర్పులు విడిచే కష్టం వచ్చేసింది అనమాట. బానిసలుగా ఉన్నారు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని యొక్క కృప చేత ప్రియ కుమారుని అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ప్రసాదుగా నిలబెట్టాను అంటున్నాడు. తన జీవితాన్ని ప్రభు మ్యాథ్యూగా మలసిపోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు నా ప్రియ పిల్లలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మనిషి దేవుడే నీకు తెలియజేస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన యొక్క కృప నేను వెంటాడుతూ నువ్వు ఆ ప్రసాదంగా జీవించిన జీవితంలో నిట్టూర్పులు విడిచావు. విడిచిన నీ జీవితాన్ని నుంచి నేను ప్రకటిస్తున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అవునా కాదో ప్రియ కుమారుడు అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ జీవితాన్ని బట్టి తండ్రి మహిమనందుతూ నేను నిలబెట్టుకున్నాడు, తన దాసులుగా పిలుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మనం మలుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మ్యాథ్యూగా కూర్చొని ప్రియ బిడ్డ అన్నాడు ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ సభలో ప్రభు అంటున్నాడు, మీరు దాసులుగా ఇన్ని ఏళ్ళు ఇక్కడ ఉండటానికి గల కారణం ఏంటి చెప్పారంటున్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు రావాలి ఎవరికైనా. యేసయ్య ఘనమైన నామములో దేవుని జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు మనకు మనస్ఫూర్తిగా వస్తాయి అంటే మన కష్టంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మనకు వస్తాయి. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ, ఇప్పుడు ప్రభు ఆకాశమందు ఆశీనుడైన దేవుడిగా మనలందరినీ చూస్తూ కూడా మనలో కూడా దర్శించాడు. ఎప్పుడు అనగా 7 దినాల ఉపవాస ప్రార్థన పండుగలో క్రీస్తు యేసు ఘనమైన నామములో దర్శించిన దేవుడే నేనేం చేస్తూ ఉన్నాడు? దినదినం కూడా చెబుతూ ఉన్నాడు, దినదినం కూడా మలుస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే ఆయనకి ఇష్టమైన రూపంలో నీలో ఏది కానిది ఉందో దాన్ని ఏం చేస్తున్నాడు? శిల్పి ఏం చేస్తాడు? ఒక గోడను లేకపోతే ఒక ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయనకు అడ్డం వచ్చింది అంతా చెక్కేస్తా ఉంటాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా బిడ్డలారా మిమ్మల్ని అదే రూపంలో మీరు తీసుకొస్తున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా మమ్మల్ని కరుణించు అన్నాడు. ఎందుకన్నాడు? ఆత్మ రోధిస్తూ ఉన్నది లోన, ఈ విధంగా తిరస్కారం చేస్తూ ఉన్నారు కనుక మమ్మల్ని కరుణించు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రభు ఈ నిర్మా కారణంలో మన జీవితాన్ని ఆయన మనిషి విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? తర్వాత వచ్చిన చదివినట్లయితే 8వ వచనం, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చదాన్ని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాటలు వినరైంది. వాడుకున్న మనోవ్యాకులతను బట్టి కఠిన దాసత్వాన్ని బట్టి మోసే మాటలు వినరైంది. అంటే వినాలని చెప్పేసి వారి మనసుకి వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందంటే కఠిన దాసత్వాన్ని బట్టి. ఇప్పుడు ఈ యజమానుడి దగ్గర దాసిలుగా వారు ఏం చేస్తున్నారంటే కనులెత్తి చూస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలు మనం అందరం గ్రహించుకోవాల్సిన సత్యాన్ని ప్రభు మనం తెలియజేస్తున్నాం. నువ్వు మూలుగుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నప్పుడు వదిలివేసే దేవుడు కాదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మూలిగేవారు, నిట్టూర్పులు విడిచేవారు లోకంలో ఎందరో. అయితే ఈ మూలిగే ప్రజల మధ్య, నిట్టూర్పులు విడిచే ప్రజల మధ్య పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడా?
ఈ ప్రజల దగ్గరికి వచ్చాడు పరిశుద్ధాత్మ. లోకంలో మూలిక ప్రజల దగ్గరికి పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉన్నాడు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలగా, దేవుడు సజీవుడు, దేవుడు ఉన్నవాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఉన్న దేవుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? సంచరించాలి. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఉన్న దేవుడు సంచరించాలి. ఎవరి దగ్గర? నిట్టును నిలబడిచే దగ్గర, కఠినమైన దాసత్వం చేసే ప్రజల మధ్య, లేకపోతే వారి బాధలు, వ్యాధులు, పరిస్థితుల మధ్య దేవుడు సంచరించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. అయితే ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడు సంచరించి వాటిని బాగు చేయాలి, బలపరచాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, నిజముగా క్రిస్మస్ ఆనందం ఎప్పుడు కలిగిద్దంటే దాసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడే కలిగేదిగా ఉంటుంది. దేవుని యొక్క ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా, క్రీస్తు యేసు ఘనమైన నామములో ది గ్లోరీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నేను 123 దావీదు కీర్తన ఎందుకు చదివించాడంటే, వారు ఏం చేస్తున్నారంటే యజమానుడి దగ్గర ఒక దాసురాలుగా, ఒక దాసుడిగా, ఒక దాసిగా వారు మొరపెడుతూ ఉన్నారు. వారి చేతి తట్టు చూస్తూ ఉన్నారంట. ఎందుకంటే సహాయం లభించుదని, సాచిన చేయి వారికి దొరికిద్దని చూస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుడి సంగమా, నేను నిన్ను ఆ రీతిగానే ఉపయోగించుకుంటాను కానీ ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏ రీతిగా ఏమర్థం కాదు అవునా? ఎంత సమయం మాట్లాడే తండ్రి మనకేం అర్థం కావట్లేదు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత 123 దావీదు కీర్తనకు ఏమంటారు? ఆకాశమందు ఆశీర్వైన వాడ, నీ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లుగా మన దేవుడిని మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచు అన్నవి. క్రీస్తు యేసు ఘనమైన నామములో కరుణించే దేవుడిగా, కనికరించే తండ్రిగా, నీలో నాలో సంచరిస్తున్న దేవుడిగా ఆయన ఉన్నాడు. ఇక పొరపడకని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో పరిశుద్ధాత్మ వారి దగ్గరికి వెళ్ళి చేసిన వారిని కరుణించింది. ఎక్కడ నడిపించాలనుకుంటుంది? ఇక పాలుతేనలు ప్రాపించే దేశానికి, దాసత్వం నుంచి పాలుతేనలు ప్రాపించే దేశానికి నడిపించడానికి వారిని తీసుకొస్తూ ఉన్నది. తీసుకొచ్చే మార్గంలో ఏం జరిగింది అంటే, వారు దేవుని విశ్లించిన వారిగా, దేవుని మీద సనిగిన వారిగా, గొణిగిన వారిగా ఉన్నారు. మోషే చెప్పే మాటలకు వాళ్ళు గురుగుతూ ఉన్నారు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలుగా, లోక రక్షకుడిగా వచ్చిన దేవుడు అంటున్నాడు, ఈ లోకం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే గొడుగులతోనూ సంశయాలతోనూ ఉన్న లోకము. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో వారు గుణిగి సంశయించి ఏమైపోయారంటే సంహరించబడ్డారు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన యొక్క ప్రేమతో మన యొక్క జీవితాలను బ్రతికిస్తూ ఏమంటాడు అంటే, సనికి సంశయించే వారిగా ఉండకండి అంటున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆకాశం ముందు ఆశీనుడైన వాడ, నీ తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను అని ఇక్కడ ఒక భక్తుడు అన్నాడా, లేకపోతే ప్రజలందరిని బట్టి అన్నాడా? ఇక్కడ ప్రజలందరిని బట్టి పలికిన మాట ఇది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ ప్రజలందరూ కూడా దాసులు కన్నులు తన యజమానులు తట్టు ఏ విధంగా చూస్తూ ఉన్నాయో ఆ విధంగా ఈ ప్రజల కన్నులు చూసి దేవుని యందు ఆనందపడే రీతిగా దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఎందుకు అనగా, నన్ను వెతుకుతారేమో అని దేవుడు ఏం చేశాడు? సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. అవునా కాదా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అపోస్తుల కార్యం క్రీస్తు యేసు ఘనమైన నామములో నన్ను వెతుకుతారేమో అని ఒక నిర్ణయ సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు చేరుకొచ్చిన మనందరిది భాగ్యం అంటున్నాడు. నేను చేరదీస్తూ ఉన్నాను. ఎందుకు అనగా, నిర్ణయ కాలం ఇదేను ప్రభు అంటున్నాడు. వెతికి కనుగొనే నిర్ణయ కాలము కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత తండ్రి యొక్క వాక్కు మన మధ్యన ప్రత్యక్షమవుతుంది. అనంతరం దేవుడు మన తేటతలకు తన మాటలు తెలియజేయబోతున్నాడు. తండ్రి వైపు మనం అందరం కూడా చూద్దాం. దేవా, నీ వాక్కును మా మధ్యకు పంపించాలి. యేసయ్య చూద్దాం.
యేసయ్య ఘనమైన నామములో పిల్లల తండ్రి వాకు మన మధ్యన ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడు ఉంటామో అప్పుడు ఆయన మనపై కరుణ చూపిస్తామంటున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి మనం ఎప్పుడు అంటాము అప్పుడు ఆయన మనకు కరుణ చూపించే దేవుడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో మళ్ళీ పరలోకపు తండ్రి పవిత్రతను వాకును ఎప్పుడైతే నా దాసులు నా వైపు చెయ్యెత్తి అడుగుతారో అప్పుడు నా కరుణ వారిపై ఉంటుందని ఆకాశం వైపు చూసి యేసయ్య ఘనమైన నామములో పిల్లలారా ఇప్పుడు నా మాటలు వినండి అంటాడు ప్రభు. నా దాసి ఎప్పుడు కరులెత్తి నన్ను చూస్తారు, వారి జీవితాలకి నన్ను ఎదుగుతారు, అప్పుడు వారిపైన నా కరుణ ఉంటుంది అంటున్నాడు. దేవుని దాసుడిగా నువ్వు మార్చబడాలి మొట్టమొదట అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో లోకానికి నువ్వు దాసుడు కాకు, లోకం నుంచి నేను ప్రత్యేకించాడు నీ దేవుడు. లోకానికి నువ్వు దాసుడు కాకు, లోకం మర్యాద వైపు నువ్వు పోకని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనకు దాసులైన ప్రజలు బట్టి ప్రభు అంటున్నాడు. వీరిని ఎక్కడ నడిపిస్తున్నాడంటే వారు తేనెలు ప్రవహించే ప్రదేశాలను నడిపిస్తున్నాడు. వారి మీద ఆయన కళ్ళు చూపిస్తున్నాడు. వారి చేతికి దేవుని సహాయాన్ని అందిస్తున్నాడు. లోక పరిస్థితిని బట్టి ప్రభు అంటున్నాడు, లోకం ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆనందం, ఎక్కడ చూసినా లోక పద్ధతులను అదే రీతిగా నువ్వు వెళ్ళకుంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో వెళ్ళి దేవుడి యొక్క కరుణను కోల్పోకు అని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ఇందాక బ్రదర్ అడుగుతూ వచ్చారు క్రిస్మస్ చేయవచ్చా చేయకూడదని. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ దేవుడు నీలో జన్మించాడా? మొదట నీ దేవుడు నీలో జన్మించాడా? యేసయ్య ఘనమైన నామములో దేవుని ప్రేమ ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన దేవుడు మనలో జన్మించాడు. ఎట్లా అంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మనలో జన్మించి మన మధ్య సంచరిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో మనలో జన్మించిన దేవుడే మనల్ని రక్షణ ఆనందంలోకి నడిపించుకొచ్చాడు. కనుక నీలో జన్మించిన దేవుడిని నీవుగా యేసు క్రీస్తు ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ అనేకులకు ఇదే రీతిగా నాలో జన్మించిన దేవుడే నీలోనే జన్మించాలి అని మారు మనసుకు తగిన వాక్యాన్ని ప్రకటించడం ఎంతో శ్రేష్టం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మారు మనసుకు తగిన వాక్యాన్ని ప్రకటించాలి. మీలో దేవుడు ఎట్లా జన్మించాడో నీవు ఒక సాక్షిగా ఉంటే వారు కూడా మారుతారు. నువ్వు క్రిస్మస్ డాన్స్ వేసి క్రిస్మస్ ఆనందాలు చేస్తే వారు మారడు. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, వారు దాసులుగా వారి కనులు నాకు తట్టేస్తారు, వారి దాసులుగా వారి కనులు నాకు తట్టేస్తారని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను రక్షణ పొందాను, నా పరిస్థితి ఇది అని నువ్వు ఒకరికి తెలియజేస్తే దేవుడు అంటున్నాడు, వారు కూడా దాసిగానే నా ఎద్దుకు వస్తారు, వారు కూడా దాసులుగానే నా ఎద్దుకు వస్తారు. నువ్వు క్రిస్మస్ పండుగ రమ్మంటే వస్తారు, వెళ్ళిపోతారు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రియ కుమారుడా క్రిస్మస్ ఆనందం మనందరిది ఆనందం. అయితే ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు ఘనమైన నామములో రక్షకుడు నీలో ఉదయించినప్పుడే ఈ ఆనందం. ఆ రక్షకుడు నీలో ఉదయించినట్లుగా రుజువు చేసి అనేకులకు నువ్వు చూపించగలిగినప్పుడే క్రీస్తు యేసు ఘనమైన నామములో నిజమైన క్రిస్మస్ అని చెప్పేసి ప్రభు సెలవిస్తుంది. రక్షకుడు ఉదయించాడు అని సంగమ నువ్వు చెప్పడానికి నేను బలపరుస్తున్నాను చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రభు అంటున్నాడు, ఇప్పుడు తన వాక్కును మన మధ్యకి పంపిస్తూ ఉన్నాడు అంటే మన మనసు ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉంది? తండ్రి మీద, అంతేనా? లేకపోతే ఇంకెక్కడ ఉంది? తండ్రి మీద మన మనసు వెళ్తేనే ఆ వాక్యానికి మన దగ్గరకు వచ్చేదిగా ఉంటుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో
అదే రీతిగా ఈ దాసుల కనులు ఎక్కడికి వెళ్ళి ఆకాశం మందు ఆశ్రయుడైన తండ్రి మీదకి వెళ్ళి దాసి కనులు ఎక్కడికి వెళ్ళి అంటే ఆకాశం మందు ఆశ్రయుడైన తండ్రి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మార్పు నీలో కలిగినప్పుడే నువ్వు నిత్యముగా ప్రభు కొరకు జీవించే జీవితం నువ్వు కలిగి ఉంటావు చెప్పేసి ప్రభు సెలవుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ జీవితం లేక ప్రజలు ఏం చేస్తున్నారంట, తిరస్కారం పాలైపోతున్నారని అహంకారం నిందలు గర్విష్ల తిరస్కారము మా అందరికి అధికముగా వచ్చి ఉన్నదని చెప్పేసి ప్రభు సెలవుస్తున్నాడు వాక్యంలో. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది నీలోకి వచ్చినప్పుడే, ఈ దాసుడు అనే మనసు మనలోకి వచ్చినప్పుడే మన ద్వారా యేసయ్యను మరొకరు చూపించగలిగే వారిగా మనం మొట్టమొదటి ప్రభు సెలవుస్తున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత మరొకసారి లేచిన బట్టి ప్రభు చిత్తానుసారంగా వెళ్తాను. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడని నీకు నమ్మకం ఉందా అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ దేవుణ్ణి నువ్వు చూపించగలవా? క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డ నేను నిన్ను బహుగా దీవించాను అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ బిడ్డ తన తోటి వారిని పిలవటానికి ఎందుకు అనగా ప్రభు మనందరూ ఎదుట సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. తన తోటి వారిని పిలవటానికి తాను ఎంతగా తగ్గించుకుందో యేసయ్య ఎరిగాడు. ఎరిగి ఏమంటున్నాడంటే నా ప్రేమను చూపించావు ప్రియ బిడ్డ అంటాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో మన ద్వారా మన దేవుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి పిల్లలని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ బిడ్డను బట్టి మనం గుర్తు తెచ్చుకోవాలని కూడా ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ శత్రువైన నీ మిత్రువైన దేవుని రక్షణలోకి రావాలి. దేవుని నామాన్ని రక్షకుడిని తెలుసుకోవాలి. ఇదే మన బాధ్యత పిల్లలని ప్రభు అంటాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ దాసుల కన్నులు ఎప్పుడు యజమాని తట్టు వస్తాయి అంటే నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చూపించే కళ్ళను బట్టి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నీలో ఉందా ఇది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ బిడ్డ కొంచెం ముందుకు పెడతాయి. ముందుకు రా తండ్రి సంఘం ఎదుట ఆ బిడ్డను కనపరుస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ కుమార్తెను బట్టి మనందరినీ కూడా ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఆ ప్రేమను వెల్లడి చేయడానికి సంఘమా నేను కూడా నేను ఉపయోగించుకోబోతున్నాను ఇష్టపడుతున్నావా యేసయ్య ఘనమైన నామములో నీ తోటి వారిని క్రిస్మస్ ఆరాధనకు తీసుకురాగలమంటున్నాడు ప్రభు. నేను గారి మీద అందరిని అడుగుతున్నాడు యేసయ్య తీసుకురాగలమంటున్నాడు ప్రభు. ఇప్పుడు అంటారు నువ్వు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వస్తారు కదా ప్రభు అంటారు. ప్రభు మనకు చెప్పింది ఏంటంటే ప్రేమ మనలో ఉండే ప్రేమను ఏం చేస్తుందంటే వారిని ఆకాశం మందు ఆశ్రయుడైన దేవుడు యజమానుడు ఉన్నాడు అనేటట్టుగా వారిని చూపించగలిగేదిగా ఉంటుందని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అర్థమైన నా మాట అర్థమైన ఒకసారి దేవుని స్తోత్రం చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది దేవుని యొక్క సత్యము పిల్లలంటాడు. మన జీవితాన్ని మనం తగ్గించుకోవాలి. యేసయ్య నామాన్ని ఘనపరచాలి. వారు ఎవరైనా సరే వారి ఎదురు మనం పోయి దేవుని నామాన్ని ఘనపరిచి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రేమ పూర్వకంగా వారిని ఆహ్వానించే వారిగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి నిన్ను దీవించి సంఘం ఎదుట నిన్ను బహుగా నిలబెట్టి మేము ఉపయోగించబోతున్నాను. రేపు మాటి నీ స్థానం నుండి సూచన నాకు నేను తగ్గించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడికి మొరపెట్టిన రీతిగానే మన జీవితాలను మొరపెట్టారు. ఎప్పుడు మొరపెట్టారంటే వారి తూర్పులో ఉన్నప్పుడు వారి కన్నీరులో ఉన్నప్పుడు మొరపెడుతూ వచ్చారు. అదే రీతిగా మన జీవితాలను బట్టి కూడా మనం దేవుడికి మొరపెట్టే వారిగా ఉండాలి. ఎందుకనగా అయ్యా నా ద్వారా ఒకరు కూడా రక్షణలోకి రావట్లేదు, నా ద్వారా ఒకరు కూడా నెమ్మది రావట్లేదు, నా ద్వారా ఒకరు కూడా సమాధానం రావట్లేదు అని మీకు తెలుసు. బాగా తెలుసో తెలియదా? తెలుసు, ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి? మనం తగ్గించుకుని యేసయ్య నామములో మొరపెట్టే విధంగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ సంగమా, నేను నిన్ను కరుణించి ప్రేమించి నీతో మాట్లాడటానికి తండ్రి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో ఏర్పాటు చేయబడిన నేను నిన్ను చూపిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాను. ఎప్పటి వరకు ఇదంటే దేవుని చిత్తం నెరవేర్చబడేంత వరకు కూడా దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది. ప్రతి దినం కూడా దేవుడే మనం దర్శనం చేస్తూ దేవుడే మనతో మాట్లాడే తండ్రిగా ఉన్నాడు. ఎందుకు అనగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా ఆయన కార్యం ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వు దేవునికి చోటిచ్చినా దేవునికి చోటు పోయినా క్రిస్మస్ ఆనందంలో నువ్వు ఉండి ఆయన నామాన్ని ఘనపరచలేని స్థితిలో నువ్వు ఉన్నా ఆయన చెప్తూ ఉన్నాడు
జరిగే కాలం జరిగిపోతుంది కనుక సిద్ధపడు ఓ ప్రియ సంఘమని ప్రభు తెలుసుకోమని క్రీస్తు యేసు బలమైన నామములో ఇదే మాటలు మళ్ళీ ఒకసారి చదువుదామని ఆకాశమందు ఆశ్రయుడైన మీ తరఫున పనులకు చూడాను దాసుల పనులు తమ యజమాని చేతను దాసి పనులు తన యజమానురాలి చేతను చూసినట్టుగా మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉన్నది కరుణించేంత వరకు కూడా ఆయన తట్టు చూస్తూ ఉంది ఏది లేదనమైన నామములో కరుణించి ఏం చేయాలి నువ్వు అడిగే ఆత్మ దేవుని దగ్గరికి రావాలి నువ్వు ఎవరి బిడ్డనైతే పిలుస్తున్నావో ఆ బిడ్డను నేర్పించేంత వరకు కూడా దేవుడు కరుణించాలని ఆయన దగ్గర నువ్వు చూడాలని చెప్పేసి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మహా పట్టణములు అంటున్నాడు మహిమ కలిగిన మహాపట్టణములు అంటున్నాడు హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణం కాదని క్రీస్తు మహిమ పరిచయలో ప్రభు అంటున్నాడు నేను ఒక బిడ్డగా నేను ఎన్నుకున్నాను నా మాట విని నువ్వు బ్రతుకని చెప్పేసి ప్రభు యేసయ్య ఘనమైన నామములో ఆయన మాట విని బ్రతుకుతారా బ్రతుకుతారా బ్రతుకుతాం యేసయ్య ఘనమైన నామములో ఇవాళ మనకు మంచి విందు ఏర్పాటు చేయబడింది ఇక్కడ ఇంక తిని బ్రతుకుతాం మనం మాట విని బ్రతుకుతాం అంటే మాట విని బ్రతుకుతాం క్రీస్తు యేసు ఘనమైన నామములో మాట విని ఎప్పటిదాకా బ్రతుకుతాం అంటే యేసయ్య ఘనమైన నామములో వాక్యం సాగిస్తుంది నిత్యము మనం బ్రతికే ఉండేవారుగా ఉంటామని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒకసారి చదువుదాం కీర్తనలు 34వ అధ్యాయము పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకుగోరవాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరవాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటం మాని మేలు చేయము సమాధానము వెతికి దాని వెంటాడుము యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధుడిగా నిర్వహించి వచ్చినట్టే పరిశుద్ధ ఆత్మ చేతనే మనం నీతిమంతులుగా చేయటం ఇప్పుడు యెహోవా దృష్టి ఎక్కడ ఉందంట నీతిమంతుల మీద ఉన్నది ఆయన మొరలకు వాళ్ళ మొరలకు ఆయన చెవి యొక్కుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో సంఘములో చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మ చేత బలపరుస్తున్నాడు ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో వాడు మాటలు వినడానికి వారి యొక్క ప్రార్థనలు ఆలపించడానికి దేవుడి రీతిగా బలపరుస్తున్నాడు అయితే నువ్వు దాటిపోయే కానీ ప్రభు సెలవిస్తున్నాడు యేసు క్రీస్తు ఘనమైన నామములో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వారు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకోకుండా నీ మెదవులను కాల్చుకోమని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు యేసు ఘనమైన నామములో బ్రతకాలంటే వచ్చి ఆయన మాట మనం వినేవారిగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మాట వినటానికి మనందరినీ దేవుడు తీర్మానించి పిలుస్తూ ఉన్నాడు పిలిచిన వారు ప్రతి వారు కూడా వచ్చి ఏం చేయాలి ఆయన మాట వినాలి విని మనం బ్రతకాలి అంటున్నాడు అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నావా ఈ మాట విని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్ముడే మన కొరకు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు ఉపవాస ప్రార్థనలో నువ్వు చేరడానికి కారణం ఏంటో తెలియజేస్తే దేవుడు నీకు మిగిలిన వాక్యం చెప్తాడండి ఎవరు రాలేదు వాళ్ళు చెప్పండి పిల్లలకి ఎగ్జామ్ ఉందండి రాలేదు యేసయ్య ఘనమైన నామములో పిల్లలారా ఏర్పాటు దేవునిది అంటున్నాడు ఏర్పాటు దేవునిది 7 దినాలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు దేవునిది ఎందుకు అనగా తన గొర్రెలను తన దొడ్డులోకి తీసుకొచ్చే దేవుడుగా ఏర్పాటు చేసుకున్నాడు అటు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ క్రీస్తు యేసు ఘనమైన నామములో తన గొర్రెగా ఇక నువ్వు బ్రతుకు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు యేసు క్రీస్తు ఘనమైన నామములో ఒక కుమారునికి సమాధానం ఇచ్చింది మిగిలిన వారు మనం వెళ్తే సాయంత్రం దాకా పంపించేది లేదు కనుక మనం వెళ్ళకూడదు అనే నిర్ణయాలు ఉంటాయి యేసయ్య ఘనమైన నామములో
నువ్వు ఎప్పుడు నీతి మంత్రిగా తీర్చబడతావో అప్పుడే దేవుడు అంటున్నాడు, నీతో నీకు కావాల్సినది ఇచ్చి నిన్ను పంపించగలిగిన దేవుడిగా ఆయన ఉంటాడు. నీ మరణం విని ఆయన పంపించగలిగిన దేవుడిగా ఉంటాడు. ఇది సత్యం అంటారా కాదంటారా? ప్రియ దేవుని పిల్లలరా అంటే సాక్ష్యాన్ని చూపిస్తాను ఇప్పుడు అన్నాడు ప్రభు. ఎవరు నీకు చెప్పండి, మేము ఎందుకు రాలేదు అని చెప్పండి. సత్యం అంటారా కాదంటారా? నీకు ఇప్పుడే రుచి చేయబోతున్నాడు తండ్రి. ఏడు దినాల ఉపవాస ప్రార్థనకు నిన్ను ఏర్పాటు చేసుకుని పిలుస్తుంది ఆయన. ఊరకనే కాదు ప్రియా దేవుని పిల్లలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ కృప చేత ఇది ఏర్పాటు అంటున్నాడు. ఏర్పాటు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఏర్పాటు. కాబట్టి ఆ ఏర్పాటులోకి వచ్చి నువ్వు జీవించు, నువ్వు బ్రతుకని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నిన్నటి దినాన క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ చేరుకొచ్చిన కొంతమందితో దేవుడు మాట్లాడాడు. మీరు వెళ్ళాలనుకుంటున్నారా అంటున్నాడు. కొంతమందిని రాత్రి కాలం 8 గంటల దాకా ఇక్కడ ఉంచాడు దేవుడు, 6 గంటల దాకా ఉంచాడు దేవుడు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో వెళ్ళాలనుకున్న వారిని దేవుడు ఎట్లా పంపాడు? సాక్ష్యం చెప్పేసి పోతున్నాడు. ఇప్పుడు ప్రభు ఒక మాట వేసి సాక్ష్యం చెప్పండి. మీరు పంపించినట్టమ్మా కిరణ్ అందరికి నమ్మకం చూపండి. మీరు బయటకు వెళ్ళిపోయిన మీరు ఎట్లా అయ్యారు? మీరు వెళ్ళిపోయారా? దేవుడు పంపించాడు మిమ్మల్ని. ఇక్కడ ఎవరు పని చేస్తూ ఉన్నారో దేవుడు ప్రజలందరూ తెలియాలి. కూర్చొని ఉన్నాము. తండ్రి పిలిచాడు కిందకి రమ్మని. ముందు మా అమ్మాయిని పిలిచారు, తర్వాత నీ తలని పడుతున్నారు మరి ఇప్పుడు వెళ్ళాము. వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు అని నన్ను అడిగారు. అవును ప్రభా అని నేను అన్నాను. అన్నప్పుడు ఇంటికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. లేదు ప్రభా నా భర్త ఇంటికి నుంచి వస్తాను వివాహానికి వెళ్తాకని అని చెప్పాను. పర్మిషన్ తీసుకుని వస్తామని చెప్పాను. తండ్రి మాట్లాడుతాను, మీ మనసులో ఏముందో నేను ఎరిగాను, నా బిడ్డని వెళ్ళి ఇంటికి అని చెప్పాను. తండ్రి ఆయన పంపించాను నిన్న జనాలు. తండ్రి క్రీస్తు యేసు ఘనమైన నామములో మధ్యాహ్నం 2 గంటల సమయం అయింది. అయిన తర్వాత ఆ బిడ్డ అవసరం ఏంటో ఎవరు ఎరిగారు? దేవుడు ఎరిగాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఉపవాస ప్రార్థనకు రమ్మని పిలుస్తుంది ప్రభు అంటే, నీ అవసరాలన్నీ నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఉదయకాలం 9 గంటలకి వచ్చి వెళ్ళిపోవాలా అంటే నీ పరిస్థితి ఏంటో ఆయన ఎరిగాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో 11 గంటలకు నువ్వు ఇంటికి వెళ్ళాలా, నీ పరిస్థితి ఏంటో ఆయన ఎరిగాడు. కానీ నువ్వు తప్పిపోకంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మా మధ్య ఉన్న సహోదరి ఝాన్సీ తండ్రి అన్నాడు, ఇంటికి వెళ్తావు బిడ్డ అన్నాడు. అని ఎవరైనా కాసేపు కూర్చుంటాడు. గంటల ఇంటి దగ్గర నుండి ఏం ఫోన్ వచ్చిందంటే కుమారుడు పడిపోయాడు అని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఆ బిడ్డ వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. తండ్రికి తెలుసా? మనకు తెలుసా? తండ్రికి తెలుసు. అందుకే అన్నాడు, మీరు వచ్చిన ఆ మాట విని బ్రతకండి అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఆయన మాట విని మనం బ్రతికే వారంగా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలని చెప్పేసి ప్రభు సెలవిస్తుంది. ఆయన మాట విని బ్రతుకుతూ ఉంటే ఏ క్షణం నీ మీద ఏ కన్ను కావాలో, ఏ క్షణం ఏ కృప నీ మీదకి రావాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆ కృప చేత ఆయన మనల్ని నడిపించే దేవుడని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆకాశం మందు ఆశీనుడైన దేవుడు ప్రతి నరుణ్ణి ఆయన యొక్క కను దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఈ తల్లి తన ఇంటి నుంచి వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అదే సమయంలో ఆ కుమార్తె కూడా తన ఇంటి నుంచి వచ్చింది. సంఘంలో వచ్చిన కుమార్తెని ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. వారి అవసరాలు నాకు తెలుసా? కాబట్టి ఈ రోజు 2 గంటలకు వెళ్ళిపోవాలని నాకు తెలుసా అంటే నాకు తెలియదు. ఎవరు తెలుసు అంటే తండ్రికి తెలుసు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లల సమస్తాన్ని ఎరిగిన దేవుడే మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలను బలపరిచి మన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టుటకే ఆయన ప్రత్యేకించిన 7 దినాల ఉపవాస ప్రార్థన పండుగ. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన పండుగలో నువ్వు కాదు అని తిరస్కరించావా? ప్రభు అంటున్నాడు, ఆయన కళ్ళు నువ్వు కోల్పోతూ ఉన్నావు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఆయన మేము యెహోవా అధికముగా తిరస్కారం పాడైతే అహంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదకు అధికంగా వచ్చి ఉన్నది. ఎవరు ఈ మాట చెప్తుందంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు. అధికంగా తిరస్కారం పాలైతే వాళ్ళ కరుణించాలని ఆయన చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు.
కనుక కరుణించు యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలుగా భక్తుడైన దావీదు ద్వారా దేవుడి రీతిగా తన యొక్క దుఃఖమేంటో తన యొక్క వేదనంటో తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలుగా నిలబడిన శ్రావకులను బట్టి కానీ లేదు కూర్చున్న మనలందరిని బట్టి కూడా ప్రభు అంటున్నాడు, ఆమె దుఃఖం ఇదే. తిరస్కారంతో వెళ్ళిపోకండి. దేవుడు మమ్మల్ని కరుణించాలి, దేవుడు మా పైన ప్రభు చూపించాలని భావంతో మీరు రండి అని చెప్పేసి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మనల్ని తండ్రి చిత్తానుసారంగా ఆయన నడిపించబోతూ ఉన్నాడు. ఎప్పటి వరకు అనగా ఆయన రాకడ పర్యంతం వరకు. కనుక నువ్వు ఇక జాగ్రత్తగా మెలుగుతానంటే ఒకసారి నీ చేయి పైకెత్తి దేవుడు నామాన్ని స్తోత్రం చెప్పి ఆయన రాకడ పర్యంతం వరకు కూడా నేను నడిపిస్తానంటాను. విసుగు చెందకు. ఈ దినాన ప్రభు చెప్పిన సందేశం అర్థం కాకుండా ఉంది. ఎందుకని ఏం అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పండి. అర్థం కాకుండానే ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఎందుకని మీ ఎదుట గొప్ప మర్మాలు ఆయన తెలియచేయాలని ఆశపడుతున్నాను. గొప్ప మర్మాలు తెలియచేయాలని ఆశపడుతుంటే నువ్వే లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన సంగతి నువ్వు ఇంత ముందు గ్రహించావా అంటున్నాడు. గ్రహింపు లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? గ్రహింపు లేని మనకు గ్రహింపులేదు తీసుకొచ్చాడు. ఈ దినాన నువ్వు గ్రహించలేని రీతిలోనే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిర్ణయించిన కాలాన్ని నువ్వు ఇక్కడ అధిగమించకు, నువ్వు దాటిపోకుంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో చేరవచ్చి దీవించబడండి. ఇక్కడికి బిర్యానీలు వండుకు రావసరం లేదండి, లేదా ఇక్కడ చపాతీలు పూరీలు తీసి రావసరం లేదు. మౌనంగా మనుషులుగా వచ్చి ఇక్కడ కూర్చొని యేసయ్య ఘనమైన నామములో ఆయన ఎంతో మర్మాన్ని మనకు తెలియజేయాలని ఉద్దేశించి ఏమన్నాడు? ఆ జ్ఞానం ఎవరికి తెలియజేయాలంట? చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ చూడండి. దేవుని యందు మూడో కాలం నుండి మొదలై తమ మరణాన్ని కూర్చున్న ఏర్పాటు అందరికీ సేవకులు పరిశుద్ధులందరిలో తీర్పుడైన దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియబడవాలని పైన రాస్తూ వచ్చింది, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడవాలని. నా ప్రియ సంఘమా, నేను నిన్ను ఎన్నుకున్నానని ప్రభు సెలవిస్తున్నాను. మీ ద్వారా నా జ్ఞానం తెలియబడాలి అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కనుక నువ్వు చేరి వచ్చి ధన్యుడిగా ధన్యులుగా దీవెననుందని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో సత్యాన్ని ఆయన బోధించాలని, సత్యం ద్వారా నిన్ను బ్రతికించాలని, సత్యం ద్వారానే లోకానికి రక్షకుడు ఉన్నాడని చెప్పేసి తెలియచేయాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక నీవు నీ ఇష్టానుసారంగా వచ్చి వెళ్ళటం కాదు, కానీ దేవుని మాటకు నువ్వు లోబడి, దేవుని మాటకు నువ్వు చెవియవు. ఆయన నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ ద్వారా అనేకులకు జ్ఞానాన్ని నేర్పించే దేవుడు, దేవుడు లోకంలో ఉన్నాడని చూపించే దేవుడు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇటువంటి కార్యాన్ని సంఘం మధ్యాన్ని చేస్తున్నాడు. కనుక చేరి రావటం మంచిది కాదు, మంచిది. యేసయ్య ఘనమైన నామములో ఈ మంచి కార్యాన్ని మనం అందరం చేద్దాము, కొందరమే చేద్దాం, అందరం చేద్దాం. నాకు పనులు ఉంటే నేను ఎంత రావాలని వచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, నీ పని ఏంటో కూడా ఆయన ఎరుగు ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే దినాన్న నువ్వు 7 గంటలకు వచ్చిన దేవుడు నీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి నేను నడిపిస్తాడు. లేదా అదే దినాన రాత్రి 10 గంటలకు వచ్చిన నీకు కావాల్సిన జ్ఞానాన్ని నీకు అందించి నేను బలపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన దినములు అవేను ప్రభు అంటున్నాడు.
యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు బ్రదర్ సాగర్ను బట్టి ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో 7 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు గడపటానికి ఏ క్షణమైనా నీకు వీలు కాలేదా కుమారుడు అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నువ్వు ఇంటికి వెళ్ళిన అవసరం లేదు, వారానికి వచ్చినా నేను నిన్ను బలపరిచి పంపిస్తానన్నాడు. అంతగా దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇష్టమని ప్రభు చెప్పి 7వ దినం ముగింపుకు వచ్చాం. ఈ దినం దాటితే దేవుడు ఎప్పుడు ఒకటే కదా, ఎప్పుడైనా బోధించవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ నిర్ణయించబడిన దినములు ఇవి అంటున్నాడు ప్రభు. కనుక ఇక దాటిపోవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మనం మళ్ళీ తిరిగి రాబోతున్నాం. ఏ దినానికి? ఏ దినానికంటే క్రిస్మస్ దినం. మంచిది, బహు గొప్ప సంతోషాన్ని మీరు తెలియజేయబోతున్నాడు ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత మీరు గుర్తిరగలేని మర్మాన్ని మీరు తెలియజేయబోతున్న పిల్లలగా రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ దినం ఆయన ముగించేశాడు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత నువ్వు నేర్చుకోవాలి, సంఘం ద్వారా ప్రజలకు తెలియాలి. నువ్వు నేర్చుకోవాలి, సంఘం ద్వారా పరలోకం మొదట ప్రధానులకు అధికారులకు కూడా తెలియాలి అంటున్నాడు అన్నమాట. కనుక ఆ తెలియపరచబడే రీతిగా నీ మనసును పెట్టి అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఈ దినం కూడిక మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ప్రభువే మన మధ్యన తన వాకు ముగించాడు. అందరూ మోకరిల్లు. ప్రభు చిత్రానుసారంగా ఈ సమయంలో గణపరిచి ప్రార్థించి యేసయ్య కనిపిస్తుంది. మీ నామం రక్షించడానికి క్షమించడానికి శుద్ధులుగా చేసి మీ వెలుగుగా మీరు లోకానికి నిలబడి ఇతరులకు వెలుగు ఈ వెలుగుని కలిగి సాటి చేస్తున్నారు. వర్ణాలు మీకు అనుగుణంగా మీకు ఇష్టానుసారంగా జీవించడానికి సహాయం చేసి మా ప్రతి ఒక్కరికి బలపరచడం. మరి ఏ పనులు మీ యొక్క విజయంగా లోకంలో వెలుగుగా అందరినీ
జీవితాలు కంటే గొప్ప బ్రేవ్ చేస్తారు. మీ నామం మనం పట్టుబడుకోవాలి, పట్టుబడలా మీరు పాల్గొంటారు. అందరికీ ప్రభావం గొప్ప సంఘంగా ప్రభావం మీ కొరకై ఎదురు తీసుకోవాలి. అందరికీ సంతోషంతో డాడీ చేతి పట్టుకో, డాడీ చేతి పట్టుకో, ఆకుడు చేత పట్టుకో, చేత పట్టుకో. యేసయ్య గారి నామములో ఇప్పుడు ఏ కార్యం చేస్తున్నాడు ప్రభు కోసం చెప్తూ ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో నా ప్రియ కుమారుడా నేను నిన్ను వృద్ధి చేస్తున్నాను అన్నాడు. ఎట్లాను ప్రభునాడు యేసయ్య ఘనమైన నామములో అధికమైన ఆశీర్వాదం నీకు పంపిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో కుమారుడా ఆమెనని పలుకుంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సొంత దొడ్డిలో మేసడి గొర్రెగా ఓ గ్లోరీ కబర్ పోషన్ ప్రభు పేరట సంఘములు నిన్ను కట్టి ఓ గ్లోరీ కబర్ పోషన్ వృద్ధి చేస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ కుమారుడా మేత సమృద్ధి అయిన మేతను నేను ఇక నుంచి అందించబోతున్నాను, నువ్వు వేచి ఉండాను అందు నిమిత్తమని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ కుటుంబమా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనాదికాల సంకల్పంతో పిలువబడిన కుటుంబముగా ఓ గ్లోరీ కబర్ కోసం సంఘములో మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి నీకే మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తున్నాను. అరీతిగా నీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీ ఘనమైన నామానికే మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నీ బిడ్డలు నిండారుగా మీరు జీవించండి, ఆశీర్వదించి మీరు మహిమనందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. నారసింహ కుటుంబానికి సమాధానం